గురుగారు ఇప్పుడు ఈ బాలగ్రహ దోషం అన్నారు కదా! ఇది ఎంత వయసు వరకు ఇది నివారించుకోవాలంటారు? దాదాపుగా బాలగ్రహ దోషం 17 ఏళ్ల వరకు ఉంటుంది. 17 ఏళ్ల వరకు ఉంటుంది. అర్థమైందా ఓకే. తల్లి? హ్మ్. 17 ఏళ్ల వరకు బాల సమస్యల వల్ల ఇబ్బందులు పడేవారు ఉన్నారు. అంటే ఈ లోపు నివారించడానికి కూడా అవ్వదంటారు. చేయొచ్చు. వాళ్ళు ముందుగా తెలుసుకొని వాటికి సంబంధించిన విషయం ఏదైనా ఇబ్బంది ఉందా లేదా చూసి తర్వాత మనం దాని విధానాన్ని చేయొచ్చు. ఒకవేళ గురువుగారు ఇప్పుడు బాలగ్రహ దోషం ఏమీ లేదు, అయినా సరే పిల్లలు చదవడం లేదు అంటే దానికి కారణం అది ఏమై జ్ఞాపక ఉంటుంది? శక్తికి సంబంధించిన ఇబ్బంది. జ్ఞాపక ఆ శక్తి. జ్ఞాపక శక్తికి సంబంధించిన ఇబ్బంది అనేది మనం చూసి గ్రహ స్థితులు ఎలా నడుస్తున్నాయో ముందు తెలుసుకోవాలి. ఓకే. గ్రహ స్థితి, నవగ్రహ స్థితి ఆ బిడ్డడి జాతక చక్రంలో ఎట్లా నడుస్తుంది, ముఖ్యంగా జాతక చక్రాన్ని చూసుకోవాలి. ఓకే. అలాగ జాతక చక్రాన్ని చూసుకున్నప్పుడు జాతక చక్రంలో ఎప్పుడు ఏ టైంలో ఏ గడియలలో ఏ ఏ దిశ నడుస్తుంది, ఏ గ్రహ స్థితి ఎలా నడుస్తుంది అనేది మనం దాన్ని గమనిస్తే దాంట్లో దోష ప్రభావితం ఉందా లేదా, ఓకే. పిల్లోడికి ఏదైనా జ్ఞాన శక్తికి జ్ఞాపక శక్తికి ఏమైనా ఇబ్బంది పెడుతుందా, ఓకే. వాటికి సంబంధించిన చక్రాలు ఏంటి అనేది మనం గమనించి వారిని మనం ఖచ్చితమైన దారిలో నడిపి. అంటే గురువు గారు ఇప్పుడు తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు కదా, చిన్న పిల్లలకి ఇవన్నీ చేయించచ్చా లేదా అని, మీరు ఏం చెప్తారు మరి? వాస్తవానికైతే అలాంటి సమస్యలు ఉన్న వారు ఎవరైనా అలాగ పిల్లలు అలాంటి అల్లరికి గురైనా, చదువుకి ఇబ్బంది పడుతున్నా, పిల్లలు అనుకూలమైన మాట వినకోకుండా ఉన్నా, వాళ్ళు ఎటుపడితే అడ్డదారులకు పోతూ ఉంటే వాళ్ళల్లో ఉండవలసిన చెడు ప్రభావితమైన సమస్యని కొన్ని విధాలుగా సమూలంగా తీసేసి వాళ్ళని ఖచ్చితమైన దారిలో మనం చేయొచ్చు.